వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కింద మనం గమనించామంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇందులోకి ఎంట్రీ సామాన్యులు దూరం చేశారు రియల్ ఎస్టేట్కి అని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తుంది. సామాన్యులు అసలు కొనే పొజిషన్లో కనపట్టలేదు. సో మార్కెట్లో పరిస్థితులు అసలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, హౌ ఆర్ యు అండి? యా గుడ్. ఏంటి సార్ ఏం జరుగుతుంది మార్కెట్లో? సామాన్యులు పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగాన్ని దూరం చేశారు, వాళ్ళు కొనే పొజిషన్లో లేకుండా చేశారు, రేట్లు విపరీతంగా పెంచేశారని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. చూడండి, బేసిక్గా ఈ బిగ్ ప్లేయర్స్ వస్తే డెఫినెట్లీ అది జరుగుతుందండి. సో నాకు తెలిసి నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి 2017లో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 9 years. 2020 వరకు బిఫోర్ కోవిడ్ మిడ్ సెగ్మెంట్ వాళ్ళు బాగా రూల్ చేశారండి. మిడ్ సెగ్మెంట్ అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అంటే నాట్ లైక్ ప్రెస్టీజ్, గాడ్రేజ్, బ్రిగేడ్, శోభా, వీళ్ళు కాదండి. కేటగిరీ బి బిల్డర్స్ కింద అంత పేరు ఉండదు. ఆ లొకాలిటీలో వాళ్ళకి పేరు ఉంటుంది తప్ప మిగతా హైదరాబాద్లో ఎవరికి తెలియదు అనమాట. వాళ్ళు బాగా రూల్ చేశారండి. అంటే గేటెడ్, అంటే సెమీ గేటెడ్ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీ మరీ పెద్దది కాదు కానీ గేటెడ్ కమ్యూనిటీస్, 10 స్టోరీడ్ బిల్డింగ్, 7 స్టోరీడ్ బిల్డింగు, ఈ ప్రాజెక్టులు చేసి బాగా మార్కెట్లో పేరు పొందారండి. మంచి డిమాండ్ క్రియేట్ చేశారు. దాని తర్వాత సడన్గా కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ 2019లో ఎక్వైర్ చేయడం మొదలుపెట్టారు పెద్ద పెద్ద గ్రూప్స్. ఇవి ఎక్కువగా బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఎక్కువగా వీళ్ళు ఉన్న బిల్డర్స్ అనమాట. వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్ నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళబోతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. కాదు, నాకు డౌట్, అనుకున్నంత డిమాండ్ ఉందంటారా ఈ సామాన్యం దూరం చేయడానికి? అసలు డిమాండ్ లేకుండా విపరీతంగా రేట్లు పెంచేయటం, ఇదంతా ఒక హైప్ క్రియేట్ చేశారు అని చెప్పి వినిపిస్తున్న మాట. అవును, ఇప్పుడు చూడండి, హైప్ క్రియేట్ చేశారంటే బేసిక్గా ఈ కేటగిరీ బి బిల్డర్ అమ్ముతున్న రేట్లో వాళ్ళు అమ్మలేరండి. ఎందుకంటే వాళ్ళ గుడ్ విల్లే నాకు తెలిసి 25% ఉంటుంది. సపోజ్ 10,000 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉంటే వీళ్ళు 12,500కి అమ్ముతారండి. 25% విల్ బి దర్ గుడ్ విల్. నేను చెప్తున్నా మీకు కంపెనీస్, గాడ్రేజ్ అనుకోవచ్చు, ప్రెస్టీజ్ అనుకోవచ్చు, వీళ్ళు ప్రైజెస్ ఎక్కువ ఉంటాయండి నార్మల్ ప్రైజెస్ కన్నా. ఫస్ట్ థింగ్. రెండోది, ఈ కంపెనీస్ వస్తే డెఫినెట్గా బబుల్ క్రియేట్ అవుతుందండి, ప్రైస్ హైక్ ఆటోమేటిక్గా అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కోకాపేట్లో గాడ్రేజ్ అనే గ్రూపు లాంచింగ్ ప్రైస్ 9,999 అమ్మారండి. వాళ్ళు డిస్కౌంట్స్ ఎవరు, ఫిక్స్ ప్రైజే. అదే ప్రాజెక్టు ఇప్పుడు జస్ట్ ఇక బేస్మెంట్ కంప్లీట్ చేసి స్లాబ్లు మొదలు పెట్టారండి. 14,000 ఉందండి. 14,000? ఎస్, 1 year అవుతుంది. 1 year అవ్వలేదు అనుకుంటాను ఇంకా. సో డెఫినెట్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు చూడండి, డిమాండ్ పెరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఒక 1000 ఫ్లాట్లు కడుతున్నాను. నేను లాంచ్ చేసిన రోజు 500 ఫ్లాట్లు అమ్మేశాను అనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగిపోద్ది, అంతే కదా. సో 10,000 రూపాయలు 11 చేస్తాను, ఇంకా సేల్స్ అవుతున్నాయి, 12 చేస్తాను. సో జనాలు కూడా చూడండి, గాలి ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తారు, ఒకేసారి పడిపోతారు అందరూ. సో రేట్లు పెంచుకొని వెళ్ళిపోతున్నారు. కోకాపేటలో ఈరోజు 14,000, 15,000 ఉందంటే రియల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. సామాన్యులు ఎలా వస్తారు సార్ ముందుకు ఇన్వెస్ట్ చేయడానికి? ఎస్, ఇప్పుడు సామాన్యుల గురించి మాట్లాడదామండి. సామాన్యులు ఇప్పుడు అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి. సామాన్యులు అంటే మరీ 30, 40, 50,000 శాలరీ వాళ్ళు కాదు. నేను చెప్తుంది మిడ్ సెగ్మెంట్ అంటే ఈరోజు ₹1,00,000 బెంచ్ మార్క్ అయిపోయింది. 1,00,000 ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, సేమ్ కేటగిరీ అనుకుంటే ₹2,00,000 వాళ్ళ ఇన్కమ్ ఉంటుంది. సో 2,00,000 శాలరీ అండ్ ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీ ఎటువంటి ప్రాపర్టీ కొంటారంటే 1,00,00,000 లోపల కొంటారండి. 1,00,00,000, ₹1,00,00,000, ₹1,50,000 అనుకుంటే 2 BHK, 1,50,000 అంటే 3 BHK. సో వీళ్ళకి కూడా కొన్ని లగ్జరీ ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి, లేవని కాదు. బట్ ఆ కోకాపేటలో దొరకదు, ఆ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో దొరకదండి. సో వీళ్ళకి కొన్ని సర్టెన్ లొకేషన్స్ ఉన్నాయండి. కొండాపూర్ అనుకోవచ్చు, లేదా మనం నల్లగండ్ల అనుకోవచ్చు, లేదా చందానగర్ అనుకోవచ్చు, లింగంపల్లి, మియాపూర్, ఇవి కూడా ఐటీకి దగ్గరలో ఉన్నాయి, ఐటీకి అడ్జసెంట్ ఉన్న లొకేషన్స్. ఈ లొకేషన్స్లో మనకి 1,00,00,000 నుంచి 1,50,000 వరకు 2 and 3 bedrooms దొరికేస్తాయి. సో వాళ్ళకి ఇది బెస్ట్. అంటే కామన్ మ్యాన్ లెక్కలో చూస్తే ఈ లొకేషన్స్ ఇప్పుడు గ్రో అవుతున్నాయండి. నెక్స్ట్ 3-4 years తర్వాత సినియర్ ఇక్కడ కూడా మారిపోతుందండి.
కోకాపేటలో ల్యాండ్స్ లేవు. నియోపోలిస్లో ఆల్రెడీ అందరు ఎక్వైర్ చేసుకున్నారు ల్యాండ్స్, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసారు. ఈ లొకేషన్స్లో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రైజ్లో లాంచ్ చేశారండి. కమింగ్ 3 years తర్వాత ఇక్కడ కూడా ల్యాండ్స్ ఉండవు, రేట్లు కూడా ఇక్కడ హ్యూజ్గా పెరిగిపోతాయి. ఈరోజు ఇక్కడ నాకు తెలిసి 8,000 per square feet దొరికేస్తుంది. అంటే కోకాపేట సగం రేట్లో ఇక్కడ దొరుకుతుంది మనకి. 3 years తర్వాత ఇక్కడ కూడా 10,000-12,000 రూపీస్ అయిపోతుందండి. మియాపూర్ చూడండి, స్పెషల్లీ మియాపూర్ ఈజ్ గోయింగ్ టు బీ అ బిగ్ రివాల్యూషన్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. నెక్స్ట్ కోకాపేట అని చెప్పొచ్చు. ప్లస్ మియాపూర్లో ఇప్పుడు హ్యూజ్ ల్యాండ్ అవైలబిలిటీస్ ఉన్నాయి. మియాపూర్ నుంచి ఇటు గండి మైసమ్ వరకు హ్యూజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అన్ని హైరైజ్ ప్రాజెక్ట్సే. లెస్ దెన్ 40 floors ఇక్కడ లేదండి. కొత్త ప్రాజెక్ట్స్ ఏ వస్తున్నాయో గత 1-2 years బిఫోర్ కూడా ఈ లొకేషన్స్లో గేటెడ్ అంటే 40 floors ఉండవు. ఓకే, సో మియాపూర్ ఇప్పుడు తీసుకోవచ్చు. రేపు పొద్దున్న మళ్ళీ మియాపూర్లో కొనాలంటే ఇంకొక 30-40% ఎక్కువ పెట్టి కొనవలసి వస్తుంది. లింగంపల్లి ఏరియాస్ తీసుకోవచ్చు, నల్లగండ్ల ఏరియాస్ తీసుకోవచ్చు. కొండాపూర్ పెరిగింది, బట్ ఇంకా ఉంది గ్రోత్ కొండాపూర్లో. ఇంకో 30-40% గ్రోత్ మనం చూస్తాం కమింగ్ 2-3 yearsలో. ఇది కాకుండా ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. కొల్లూరు ఎగ్జిట్ 3 అంటే మనకి నాట్ పటాన్చెరు, ముత్తంగి దగ్గరలో, కొల్లూరు ముత్తంగి మధ్యన మనకి చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. ఇది మేజర్ కనెక్టివిటీ ఓవరాల్. నేను అనేది ఏంటంటే సామాన్యులు కూడా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనే పొజిషన్ లేరు. లేరు. ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం దూరం అయినా పర్లేదు, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని చెప్పి కూడా వినిపిస్తుంది. సో దానికి మీరు ఏం చెప్తారు? అదేనండి, సో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన లొకేషన్స్ కొల్లూరులో ఇన్వెస్ట్ చేస్తే ఈ లొకేషన్స్ లో కొంచెం తక్కువ ప్రైస్ వస్తున్నాయండి. చందనగర్ ఇప్పుడు తక్కువ ఉంది, బేరంగూడలో తక్కువ ఉంది, మియాపూర్, బాచ్పల్లి రోడ్. బాచ్పల్లి ఇప్పుడు రైట్ ఇన్వెస్ట్మెంట్ అండి. బాచ్పల్లి డెఫినెట్ ఈరోజు బాచ్పల్లి ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో గ్రో అవబోతుంది. మనం మియాపూర్ బాచ్పల్లి మధ్యన దాదాపుగా 5-6 మల్టీప్లెక్స్లు రాబోతున్నాయండి. బాచ్పల్లి హ్యూజ్ క్రౌడ్ పెరిగిందండి. ఒకప్పుడు మీరు చెప్తే నమ్మరు, స్టాండర్డ్ అపార్ట్మెంట్ 22-23 లక్షలు చూశారండి. టాకింగ్ అబౌట్ 2019. సో ఈరోజు ఆ సిచ్యువేషన్ 23-24 లక్షలకి అండి. ఎస్, నేను కొనబోయాను కానీ ఎందుకు ఆగాను అక్కడ. ఇంత దూరం ఎవరు వస్తారని మల్లంపేట లొకేషన్. ఈరోజు అక్కడ కొందామంటే లేవు. మీరు అనేది ఏంటంటే వెతికితే మంచి ప్రాపర్టీ అయితే దొరుకుతున్నాయి మనకున్న బడ్జెట్ లో. ఇవన్నీ చూసుకున్నాం. ఐటీకి 10-12 కిలోమీటర్ డిస్టెన్స్ లో అండి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ కేటగిరీ ఏ బిల్డర్స్ దొరకరండి. కేటగిరీ ఏ బిల్డర్స్ ఉన్నారు ఇక్కడ, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మరి 3-4 కోట్లు కాదు, 1,50,30,00,000 దొరికేస్తుంది ఈ లొకేషన్స్ లో. నేను చెప్పాను, ఈ లొకేషన్స్ లో మీరు వర్క్ చేస్తున్నారా? చేస్తున్నానండి, డెఫినెట్ గా చేస్తున్నాను. ఓకే, ది బెస్ట్ లొకేషన్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. చూడండి, బాచ్పల్లి అందరూ బాచ్పల్లికి వెళ్ళరు. కొంతమంది లింగంపల్లి కావాలంటారు వాళ్ళ ఆఫీస్ దగ్గరలో, కొంతమంది కూకట్పల్లి కావాలంటారు. కూకట్పల్లి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ తెలిసిందే. కొంతమంది మియాపూర్ కావాలంటారు, కొంతమంది లింగంపల్లి కావాలంటారు, నల్లగండ్ల కావాలంటారు, కొంతమంది కొల్లూరు కావాలంటారు. సో డిపెండ్స్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్ మనం సజెస్ట్ చేస్తాం. సో మీ కాంటాక్ట్ నెంబర్ షూర్ అండ్ షూర్. సో ఫ్రెండ్స్, ఏ ప్రైస్ లో ఇప్పించగలరు అది కూడా, ఎందుకంటే సామాన్యులు అనగానే ₹1,00,00,000 పెట్టడం ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఒక బడ్జెట్ ₹1,00,00,000 అనుకుందాం. ₹1,00,00,000 కూడా మీరు మంచి ప్రాజెక్ట్ ఉన్నాయండి. ఈవెన్ నాకు తెలిసి 80 lakhs 90 lakhs కూడా 3 bedroom దొరికే లొకేషన్స్. సరే, మీ కాంటాక్ట్ నెంబర్ దాన్ని బట్టి మనం. షూర్ అండి. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా అడ్వైస్ కావాలనుకున్నా, ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నా లొకేషన్స్ వైజ్గా, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని కూడా ఉన్నదండి. సో మీకు ఏం డౌట్స్ ఉంటే మీరు పింక్ చేయండి, అడ్వైస్ చేయండి, లేదా కాల్ చేయండి. డెఫినెట్లీ ఐ గివ్ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.